ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సయ అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ షలోమ్ తెలియచెప్తూ వస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, మరలా దేవుడు తన యొక్క మహా గొప్ప కృపచేత మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క పరిశుద్ధ లేఖనమును ధ్యానించుటకు ఆయన నా పట్ల మన పట్ల కృప చూపి ఉన్నాడు. కాబట్టి నేటి దినమున మనము ఆ యొక్క నిర్గమకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము ధ్యానం చేద్దాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత లేఖనములను మనము ధ్యానించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరలా మీ యొక్క వాక్యమును ధ్యానించుటం మీరు మా పట్ల చూపినటువంటి మహా గొప్ప కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యాషువా మెస్సయ నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి దేవుడు చూపించినటువంటి ఒక మహా గొప్ప కృపను బట్టి ఆయన మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగము నిర్గమకాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి నిర్గమకాండం 1వ అధ్యాయము 1వ వచనం, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చినటువంటి ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబూలూను, బెన్యామిను. కాబట్టి ఐగుప్తులోని యాకోబుతో వచ్చినటువంటి ఇశ్రాయేలీయుల పేరు. యాకోబును గురించి నేటి దినమున ధ్యానించుటకు పరలోకమందున్న తండ్రి కృప చూపి ఉన్నాడు. కాబట్టి యాకోబును గురించి పరిశుద్ధ గ్రంథంలో మనము 7 ఆత్మీయ సత్యములను మనము తెలుసుకొనగలము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 7 ఆత్మీయ సత్యములను యాకోబు గురించి మనము తెలుసుకొనగలము. కాబట్టి ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనంలో యాకోబు గురించి వ్రాయబడినటువంటి లేఖనము, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటేందు నేర్పరి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఆయన పిలువబడినాడు. కాబట్టి ఆ యొక్క యాకోబుని గురించి ధ్యానించుటకు తండ్రి 7 ఆత్మీయ సత్యాలు తెలియచెప్పి ఉన్నాడు. కాబట్టి యాకోబు ఎటువంటి స్వభావం కలిగినటువంటి వాడు? సాధువైనటువంటి స్వభావం లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండాడు. యాకోబు సాధు స్వభావము కలిగినటువంటి వాడని పరిశుద్ధ లేఖనము మనకు తెలియచెప్తూ వస్తుంది. కాబట్టి ఎవరైతే సాధు స్వభావం కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు కార్యములు జరిగిస్తూ ఉంటాడు. అందుకే యాకోబు పట్ల యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. కాబట్టి సాధు స్వభావము కలిగినటువంటి యొక్క యాకోబు పట్ల దేవుడు గొప్ప ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా యాకోబుకు తోడై ఉండి కార్యములను జరిగించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ 2వ ఆత్మీయ సత్యము, యాకోబు యవనస్తుడుగా ఉన్నప్పుడు మారు మనస్సు పొందాడు. యాకోబు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో యాకోబు ఎక్కడ మారు మనస్సు పొందాడు? ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళినప్పుడు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. కాబట్టి అప్పుడు అతడు ఒక కల కనెను. ఏమని కలగన్నాడు? అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండేను, దాని కొన ఆకాశమునంటను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది, మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న భూమి నీకు సంతానమునకు నీకు ఇచ్చేదను. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా,
అతడు తలగడగా చేసుకొని పండుకున్నటువంటి ఒక రాయి, అతడు కలగనినటువంటి ఒక ప్రదేశం, అతడు చూచినటువంటి ఆ కలలో దేవుడు మాట్లాడినాడు యాకోబుతో. యాకోబు, నేను మీ పితరుల సర్వశక్తి గల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడి ఉన్నది. ఆ నిచ్చెనపై నుంచి దేవదూతలు దిగుచూ ఎక్కుచూ ఆ దర్శనమును చూచాడు యాకోబు. అప్పుడు దేవుని వైపుకు తిరిగాడు. యవనస్తుడుగా ఉన్నటువంటి ఒక యాకోబు మారు మనస్సును పొందాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సెలవు చొప్పున అతడు తన ఆత్మీయ జీవితాన్ని సాగించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యాకోబు సాధువైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి యాకోబు యవనస్తుడుగా ఉన్నప్పుడు అతడు చూచినటువంటి ఒక కళ, ఆ యొక్క దర్శనము, దేవుడు ఆ యొక్క కళ ద్వారా యాకోబుతో మాట్లాడినప్పుడు యాకోబు మారు మనస్సు పొందాడు. మరి యాకోబు ఎటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అంటే, 3వ ఆత్మీయ సత్యం మనం చూసినట్లయితే ప్రేమ స్వభావం కలిగినటువంటి వాడు యాకోబు. ప్రేమ స్వభావం కలిగినటువంటి వాడు యాకోబు. తన అన్న అయినటువంటి ఏశావు, యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సహోదరుడు. యాకోబు సహోదరుని పట్ల అతడు కనపరిచినటువంటి ఒక ప్రేమ ఎంతో గొప్పది. కాబట్టి ఆదికాండం 33వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండం 33:10వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు వారిని చూచి, యాకోబు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడు ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. కాబట్టి తన సహోదరుడైనటువంటి ఏశావును ప్రేమించినటువంటి అతను యాకోబు. ఏశావు యాకోబును చంపజూచాడు, కానీ యాకోబు ప్రేమించాడు. ప్రేమా స్వభావం కలిగినటువంటి వాడు యాకోబు. కాబట్టి యాకోబు ఇంకా ఎవరిని ప్రేమించాడు? రాహేలుని ప్రేమించాడు యాకోబు. రాహేలు పట్ల కనపరిచినటువంటి ఆ యొక్క ప్రేమ. ఎన్ని సంవత్సరాలు దాస్యం చేశాడు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు దాస్యం చేసి లేయాను వివాహం చేసుకున్నటువంటి వాడు. మరలా 7 సంవత్సరములు దాస్యం చేసి రాహేలును ప్రేమించినందుకు 14 సంవత్సరాలు దాస్యం చేసి అతడు ఆ యొక్క రాహేలును పెళ్లి చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ప్రేమా స్వభావం కలిగినటువంటి యాకోబు తన సహోదరుడైనటువంటి ఏశావును ప్రేమించి తన కలిగిన దాంట్లో సమస్తమును సిద్ధపడ్డాడు ఇవ్వడానికి ఏశావుకి. కాబట్టి ప్రేమా స్వభావం కలిగినటువంటి వాడు యాకోబు. కావును ప్రియమైనటువంటి వారులారా, యాకోబు యొక్క జీవితం నుంచి మనం ఎంతో నేర్చుకోవలసి ఉన్నది. నేటి దినమున మనం విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నాం, కానీ యాకోబుని గురించి మనము ఏనాడైనా ధ్యానించామా? యాకోబు యొక్క ఆత్మీయ జీవితం నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామా అనేది సరిచూసుకోవాలి. కాబట్టి ఎంతో శ్రమజీవి, కష్టపడినటువంటి వాడు యాకోబు. యాకోబు ఎంతో శ్రమను అనుభవించినటువంటి వాడు. యాకోబు ఎంతో శ్రమను అనుభవించినటువంటి వాడు. 4వ ఆత్మీయ సత్యము, యాకోబు కఠినమైనటువంటి శ్రమను అనుభవించినటువంటి వాడు అని లేఖనము సెలవిస్తున్నది. ఆదికాండం 31వ అధ్యాయం 40వ వచనంలో, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయ. కాబట్టి యాకోబు రాహేలు నిమిత్తము చేసినటువంటి ఒక దాస్యము లాబాను దగ్గర 14 సంవత్సరాలు. కాబట్టి
పగలు ఎండదెబ్బకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. లాబాను దగ్గర 20 సంవత్సరాలు యాకోబు దాస్యం చేసుకుంటూ వచ్చాడు. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీ కొలువు చేస్తుని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. కాబట్టి యాకోబు ఎంతో శ్రమను అనుభవించినటువంటి వాడు. యాకోబు కష్టజీవి, శ్రమజీవి అని పరిశుద్ధ లేఖనం చెప్తూ వస్తుంది. కష్టాల చేత దిద్దబడినటువంటి వాడు యాకోబు. ఎన్నో శ్రమలను అనుభవించినటువంటి వాడు. తన జీవిత కాలమంతా కూడా శ్రమలు అనుభవించినటువంటి వాడు యాకోబు. 37వ అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోయినప్పుడు యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గుణపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చెను. అవును ప్రియమైనటువంటి వారులారా, కష్టాల చేత కన్నీళ్ళ చేత దిద్దబడినటువంటి యాకోబు యొక్క జీవితమును మనము నేర్చుకోవాలి. ఈ దినమున నిజంగా కష్టాలు ఎదుర్కొంటున్నామా, మనము శ్రమలను ఎదుర్కొంటున్నామా, మనం ఎంతో గొప్ప ధన్యులము ప్రియమైనటువంటి వారులారా. ఈ దినమున ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ యొక్క మహా గొప్ప కృపను బట్టి మనం ఈ దినమున నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదములను, దీవెనలను మనం పొందుతూ ఉన్నాం. కానీ యాకోబు అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు. యాకోబు సాధు స్వభావము కలిగినటువంటి వాడు, మారు మనస్సు పొందినటువంటి వాడు, ప్రేమ స్వభావము కలిగినటువంటి వాడు, కఠినమైనటువంటి శ్రమలలో నుంచి దిద్దబడినటువంటి వాడు, కష్టాల చేత దిద్దబడినటువంటి వాడు. తన కుమారుడైనటువంటి ఆ చిన్న కుమారుడు తన కుమారుడును అమ్మివేసినప్పుడు ఆ యొక్క మిద్యానీయులైనటువంటి వర్తకులు ఆ యొక్క గుంటలో పడినటువంటి యోసేపును ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి వారు కొనుక్కొని వెళ్ళిపోయినప్పుడు యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గుణపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చినాడు. కాబట్టి అతడు ఎంతో శ్రమను అనుభవించినటువంటి వాడు. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరు. అయితే అతడు ఓదార్పు పొందనోళ్ళక అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళుదనని చెప్పి అతని తండ్రి అతని కొరకు ఏడ్చాను. యాకోబు కన్నీరు విడిచి తన కుమారుని నిమిత్తము అతడు ఎంతో వేదన పొందినటువంటి వాడు. యాకోబు కష్టాల చేత దిద్దబడినటువంటి వాడని లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, 5వ ఆత్మీయ సత్యమును యాకోబును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నప్పుడు యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అని పేరు పెట్టాడు. యాకోబు యొక్క ప్రార్థనాపరుడైనటువంటి యాకోబు ఎవరిని చూచాడు? దేవదూతలను దర్శించాడు, దేవదూతలను చూచాడు. ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అన్న పేరును పెట్టారు. ప్రేమైనటువంటి వారులారా, యాకోబు యొక్క ప్రార్థనా జీవితం, యాకోబు ఎంతో ప్రార్థనాపరుడు. యాకోబు చేసినటువంటి ఒక ప్రార్థన, యాకోబు యొక్క ప్రార్థన గోజాడినటువంటి ప్రార్థన, యాకోబు యొక్క ప్రార్థన గెలిచినటువంటి ప్రార్థన అని చెప్పి లేఖనం సెలవిస్తున్నది. ఎలా గెలిచాడో యొక్క ప్రార్థనలో యాకోబు గోజాడాడు. ఒక నరుడు తెల్లవారు, యాకోబు ఒక్కడు మిగిలిపోయినా ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడు వసలేను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇశ్రాయేల్ అని పేరు మార్చబడినటువంటి వాడు యాకోబు.
అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అన్న పేరు పిలువబడుతుందని. కాబట్టి యాకోబు గోజాడినటువంటి ప్రార్థన యాకోబు యొక్క ప్రార్థన. ప్రేమైనటువంటి వారులారా, తెల్లవారు వరకు అతడు పెనుగులాడి ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టానని గోజాడినటువంటి గెలిచినటువంటి యొక్క ప్రార్థన యాకోబు యొక్క ప్రార్థన. అందుకే యాకోబు యొక్క సర్వశక్తి గల దేవుడు అని పిలువబడ్డాడు మన సర్వశక్తి గల ఎలోహిం. అవును ప్రియమైనటువంటి వారులారా, యాకోబు ఎంతో గొప్ప ప్రార్థనాపరుడు. యాకోబు ప్రార్థనాపరుడని లేఖనము సెలవిచ్చుచున్నది. గోజాడినటువంటి ప్రార్థన యాకోబు యొక్క ప్రార్థన. యాకోబు యొక్క ప్రార్థన గెలిచినటువంటి ప్రార్థన, ఆశీర్వాదం కొని తెచ్చుకున్నటువంటి ప్రార్థన యాకోబు యొక్క ప్రార్థన. అవును ప్రియమైనటువంటి వారులారా, యాకోబు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. సాధువులుగా మనము సాధు స్వభావం గల వారిగా మనము మారాలి. మారు మనస్సు పొందిన వారిగా మనము ఉండాలి. ప్రేమ స్వభావము కలవారిగా మనము ఉండాలి. కఠినమైనటువంటి శ్రమను యాకోబు తన జీవితంలో శ్రమపడ్డాడు, కష్టాల చేత దిద్దబడ్డాడు. ప్రార్థనాపరుడుగా కూడా యాకోబును మనం చూస్తూ వస్తున్నాం. అవును ప్రియమైనటువంటి వారులారా, 6వ ఆత్మీయ సత్యమును మనం చూసినట్లయితే యాకోబు విశ్వాసవీరుడు అని పరిశుద్ధ లేఖనము తెలియచెప్తూ వస్తుంది. అప్పుడు ఆ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని ఎలోహింకి నమస్కారం చేస్తాను. అవును ప్రియమైనటువంటి వారులారా, యాకోబు విశ్వాస వీరుల జాబితాలో, విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడినటువంటి యాకోబు యొక్క పేరు. అవును ప్రియమైనటువంటి వారులారా, యాకోబు విశ్వాస వీరుడు. కాబట్టి తన జీవిత కాలమంతా కూడా ఎన్ని కష్టాల చేత దిద్దబడిన ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా కూడా ఆ యొక్క విశ్వాసమును అతడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. యోబు భార్య దూషించి నీ ఎలోహింని దూషించి విడిచిపెట్టుమని చెప్పినప్పుడు అలాంటి మాటల చేత యోబు దేవుడిని విడిచిపెట్టలేదు. కానీ యాకోబు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా యాకోబు దేవుని యొక్క పాదములను విడిచిపెట్టలేదు, విశ్వాసమును విడిచిపెట్టలేదు. కాబట్టి విశ్వాస వీరుడు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క పట్టికలో యాకోబు యొక్క పేరు రాయబడి ఉన్నది. విశ్వాస వీరుడు. మరణము వరకు అతడు నమ్మకముగానే జీవించాడు దేవుని యొక్క పాదముల చెంత. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి యాకోబుని గురించి మనము ఎన్నో ఆత్మీయ సత్యములను మనం తెలుసుకున్నాం. యాకోబు చేసినటువంటి ఒక పని, తన సహోదరుడైనటువంటి ఏశావు పట్ల తాను జరిగించినటువంటి ఆ యొక్క యాకోబు రాహేలును ప్రేమించి ఈ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం అతడు 7 సంవత్సరములు కొలువు చేస్తాడు. ఎందుకు 7 సంవత్సరములు? యాకోబు తను వివాహం చేసుకున్నట్టుకు లాబాను యొద్దకు వెళ్ళినప్పుడు ఆ యొక్క లాబాను తన చిన్న కుమార్తెని రాహేలును ప్రేమించి వివాహం చేయకుండా లేయాను ఎందుకు వివాహం చేశాడు అంటే, అతడు ఏశావుతో చేసినటువంటి ఆ యొక్క విధానము, ఏశావు దగ్గర దేన్ని తీసుకున్నాడు? జ్యేష్ఠత్వమును తీసుకున్నాడు. తన తల్లి మాట విని ఏశావు యొక్క వేషము ధరించి తండ్రి యొద్ద ఆశీర్వాదములు తీసుకున్నాడు. కాబట్టి తాను ఏదైతే జరిగించాడో, యాకోబు ఏదైతే జరిగించాడో, ఏశావు పట్ల ఏదైతే జరిగించాడో దాన్నే మరలా పొందుకున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం ఏది విత్తుతామో అదే పంటను మనము కోస్తాము. యాకోబు ఏశావు యొక్క
జ్యేష్ఠత్వమును తీసేసుకున్నాడు. తర్వాత వేషము ధరించి యాకోబు ఏశావు యొక్క వేషము ధరించి తండ్రి యొద్ద ఆశీర్వాదములను పొందుకున్నాడు. కాబట్టి మరలా ఏదైతే జరిగించాడో ఏశావు పట్ల ఏం పొందుకున్నాడు? తాను కూడా మోసపోయాడు. ఆ యొక్క లాబాను యొద్ద 7 సంవత్సరాలు కఠినమైనటువంటి కొలువును చేశాడు రాహేలు కొరకు. ఆ రాత్రి లాబాను తన లేయాను ఆ యొక్క వివాహం జరిగించాడు లేయాతో. కాబట్టి మరలా 7 సంవత్సరాలు అతడు దాస్యం చేసుకుంటూ 14 సంవత్సరాలు అతడు కఠినమైనటువంటి దాస్యం చేసుకుంటూ వచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా ఏదైతే విత్తుతామో అదే కోస్తాము. కాబట్టి బహు జాగ్రత్త కలిగిన వారి యాకోబును గురించి తండ్రి మనము ధ్యానించుటకు 7 ఆత్మీయ సత్యములు. సాధు స్వభావము కలిగినటువంటి యాకోబు యొక్క జీవితం, మారు మనస్సు పొందినటువంటి యాకోబు యొక్క జీవితం, ప్రేమ స్వభావం కలిగినటువంటి యాకోబు జీవితం, కఠినమైనటువంటి కష్టాల చేత దిద్దబడినటువంటి యాకోబు యొక్క జీవితం, ప్రార్థనాపరుడైనటువంటి యాకోబు యొక్క జీవితం, విశ్వాసము తుదమట్టుకు చివరి వరకు విశ్వాసములో బలముగా స్థిరముగా దేవుని యొక్క పాదముల చెంత పోరాడి ఆ యొక్క గెలిచినటువంటి ప్రార్థనాపరుడు, విశ్వాసంలో నిలిచినటువంటి కడవరకు నిలిచినటువంటి యాకోబు యొక్క జీవితం. కాబట్టి 6 ఆత్మీయ సత్యాలు. 7వ ఆత్మీయ సత్యము, యాకోబు దేనైతే చేశాడో దాన్నే మరలా లాబాను యొద్ద పొందుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం ఏది విత్తుతామో దానినే కోస్తాము. ఏదైతే ఏశావు యొద్ద దేన్నైతే జరిగించాడో లాబాను కూడా దాన్ని యాకోబు పట్ల జరిగించాడు. కాబట్టి బహు జాగ్రత్త కలిగి మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి 7 ఆత్మీయ సత్యాలను మనం ధ్యానించి ఉన్నాం. ఈ దినమున మరలా రేపటి దినమున మనము పరలోకమందున్న దేవుని యొక్క చిత్తము చెప్పున మరలా దేవుని సన్నిధిలో కనబడుటకు మనం సిద్ధపడి వద్దాం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ లేఖనమునందు పరిశుద్ధ గ్రంథమునందు ఎన్నో ఆత్మీయ సత్యములను తెలుసుకున్నటకు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఆ యొక్క సబ్స్క్రైబ్ చేయమని మీకు విజ్ఞాపన చేస్తూ ఈ యొక్క ధ్యానం వాక్యమును ఫలించులాగున ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో యొక్క వాక్యమును తెలియచెప్పి ఉన్నారు. వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. యాకోబు జీవితం ద్వారా 7 ఆత్మీయ సత్యములను మీరు మాట్లాడి ఉండగా తండ్రి, విన్నటువంటి ఒక వాక్యమును ఫలింపచేయమని విజ్ఞాపన చేస్తూ నాయన, మేము కూడా సాధు స్వభావం కలిగి తండ్రి, ప్రేమ స్వభావం కలిగి తండ్రి, కష్టపడేటువంటి స్వభావం కలిగి నాయన తండ్రి, ప్రార్థనాపరులుగా విశ్వాస వీరులుగా తండ్రి మేము జీవించేటువంటి ఒక ధన్యత దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించి స్వస్థత దయచేయమని విజ్ఞాపన చేస్తూ నజరేయుడైన జీవం గల యాషువా మెస్సీ యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మరలా దేవుని యొక్క మహా గొప్ప కృపచేత మరలా రేపటి దినమున మనము ఈ యొక్క నిర్గమాకాండ 1వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తున్న అనుదినము వాక్యమును ధ్యానించుటకు దేవుడు మహా గొప్ప కృప చూపినందుకు ఆయన మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికీ షలోం.